జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యకాండలో 5వ సర్గలో ఉన్నాం. వశిష్ఠ మహర్షి సీతారాములచే ఉపవాస వ్రత దీక్షలను స్వీకరింపజేయుట, మరునాడు జరగనున్న పట్టాభిషేక సందర్భముగా ఉపవాసాది నియమములను పాటింపమని చెప్పి దశరథుడు శ్రీరాముని పంపివైచెను. పిమ్మట అతడు వంశగురువైన వశిష్ఠుని పిలిపించి ఇట్లనెను: ఓ తపోధన, నేడు రామభవనమునకు వెళ్ళి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, రాజ్యాధికారము ప్రాప్తించుటకై శ్రీరాముడు మా కోడలు సీతాదేవితో కూడి ఉపవాసాది వ్రత నియమములను పాటించునట్లు చేయుము. పిమ్మట వశిష్ఠుడు రాజుగారితో అట్లే అని పలికెను. అతడు వేదవేత్తలలో శ్రేష్ఠుడు, పూజ్యుడు, మంత్ర విద్యా కుశలుడు, మిక్కిలి దృఢమైన వ్రతదీక్ష గలవాడు. అట్టి వశిష్ఠుడు శ్రీరామునకు మంత్రపూర్వకముగా ఉపవాసాది వ్రత దీక్షలనిచ్చుటకై బ్రాహ్మణులు ప్రయాణము చేయుటకు అనువైనది, గుర్రములను పూంచినది అయిన ఒక గొప్ప రథముపై అధిరోహించి శ్రీరాముని భవనమునకు బయలుదేరెను. ఆ మునీశ్వరుడు తెల్లని మేఘము వలె వెలుగులను విరజిమ్ముచు శ్రీరాముని భవనమునకు చేరి ఆ రథము పైననే 3 కక్షలు దాటి అందు ప్రవేశించెను. తన మందిరమునకు విచ్చేసిన పూజ్యుడైన వశిష్ఠ మహర్షిని అతిథి మర్యాదలతో సత్కరించుటకై శ్రీరాముడు తత్తరపాటుతో త్వరగా తన అంతఃపురము నుండి బయటకు వచ్చెను. పిమ్మట రాముడు విద్వాంసుడైన వశిష్ఠుని యొక్క రథమును శీఘ్రముగా సమీపించి స్వయముగా ఆయనకు చేయూతనిచ్చి రథము నుండి క్రిందికి దింపెను. అట్లు వినమ్రుడై వచ్చిన శ్రీరామును చూచి వశిష్ఠ మహర్షి కుశల ప్రశ్నలతో ప్రసన్నుని గావించెను. ప్రేమపాత్రుడైన ఆయన సంతోషముని ఇనుమడింపజేయుచు అతడు ఇట్లు నుడివెను: ఓ రామ, మీ తండ్రి గారి అనుగ్రహ కారణముగా నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు కానున్నావు. కనుక సీతాదేవితో కూడి నీవు ఉపవాస వ్రత దీక్షను పాటింపుము. మీ తండ్రి అయిన దశరథ మహారాజు నహుషుడు యయాతికి వలె రేపు ఉదయమున నీకు పరమ ప్రీతితో యవరాజ్య పట్టాభిషేక మహోత్సవము జరుపుచున్నాడు. ఆ మహర్షి ఇట్లు పలికి అప్పుడు సీతారాములకు మంత్రపూర్వకముగా ఉపవాసాది వ్రత దీక్షలను ఇప్పించెను. రాజగురువైన వశిష్ఠుడు విద్యుక్తముగా శ్రీరామునిచే పూజలను అందుకొనెను. పిమ్మట తన వెంట వచ్చుచున్న శ్రీరాముని నిలిపి ఆయనను వీడ్కొని ఆ భవనము నుండి బయలుదేరెను. పిమ్మట శ్రీరాముడును ప్రియభాషణము చేయుచున్న మిత్రులతో ఆసీనుడై అతడు కొంత తడవు గడిపెను. అనంతరము అతడు పెక్కు రీతుల వారిచే అభినందింపబడి వారిని వీడ్కొలిపి తన అంతఃపురమున ప్రవేశించెను. ఆ రామమందిరము సంతోషముతో పొంగిపోవుచున్న స్త్రీ పురుషులతో నిండియుండెను. అప్పుడది మదించిన పక్షులతోనూ చక్కగా వికసించిన పద్మములతోనూ కలకలలాడుచున్న సరస్సు వలె విరాజిల్లుచుండెను. ఆ వశిష్ఠుడు రాజభవన సదృశమైన ఆ రామమందిరము నుండి బయలుదేరిన పిమ్మట జన సమ్మర్ధనముతోనున్న రాజమార్గమును చూచెను. అయోధ్య నగరమునందలి రాజమార్గములన్నీయును శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును చూడవేడుకొనుచున్న జన బృందముతో ఇసుక వేస్తే రాలనంతగా క్రిక్కిరిసి ఉండెను. అచట గుంపులుగా చేరిన జనులెల్లరూ సముద్ర తరంగముల వలె అహమహమికతో ఒకరినొకరు త్రోసుకొనిచుండిరి. వారి సంతోష సంఘర్షణ ధ్వనులతో నిండిన రాజమార్గ కోలాహలము సాగర ఘోష వలె మిన్నుముట్టుచుండెను. జనులు ఆనాడు నగరమునందలి రాజవీధులను చక్కగా శుభ్రపరిచి కల్లాపు చల్లి అంతటను బారులు తీర్చి పోక చెట్లను అరటి చెట్లను చూడముచ్చటగా అలంకరించిరి. అన్ని గృహముల మీదను ధ్వజ పతాకముల రెపరెపలు కనువిందు గావించుచుండెను. అప్పటి ఆ అయోధ్య వైభవము వర్ణనాతీతము. మరునాడు శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకము జరుగును అను వార్తను విన్నప్పటి నుండి అయోధ్యావాసులైన స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు, వృద్ధులు ఎల్లరును ఆ మహోత్సవమును చూచి ఆనందించుటకై ఉవ్విళ్ళూరుచు సూర్యోదయమునకై ఎదురు తెన్నెలు చూచుచుండిరి. ప్రజలు తమ ఇండ్లను తమను అలంకరించుకొనుటకు దోహదకారియు వారికి ఆనందాతిశయమును గూర్చినది అయిన ఆ అయోధ్య మహోత్సవమును కనులారా దర్శించుటకై తహతహపడుచుండిరి. వశిష్ఠ మహర్షి జన సమ్మర్దముతో నిండిన ఆ రాజమార్గమును గాంచుచు ఆ ప్రజా సమూహమును రెండుగా వేర్పరుచున్న వానివలే రథముపై తిన్నగా సాగుచు రాజభవనమునకు చేరెను. తెల్లని మేఘములచే ఆవృతమైన
విశాలమైన గిరి శిఖరముల వలెనున్న రాజభవనమును అధిరోహించి ఆ వశిష్ఠ మహాముని బృహస్పతి దేవేంద్రుని చేరినట్లు దశరథుని సమీపించెను. అట్లు తన కడకు వచ్చిన మునిని చూచి దశరథుడు తన రాజాసనము నుండి దిగి ఎదురుగా వచ్చి శ్రీరామునకు ఉపవాస దీక్షతను ఇచ్చితిరా అని ప్రశ్నించెను. అప్పుడు వశిష్ఠుడు అట్లే కావించితిని అని రాజుతో పలికెను. అప్పుడు దశరథునితో పాటు అతడు ఆసీనులయ్యున్న సభాసదులందరూ ఒక్కుమ్మడిగా తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడి వశిష్ఠుని ఎడ గౌరవమును ప్రకటించిరి. గురువు గారి నుండి అనుజ్ఞను గైకొని దశరథ మహారాజు సదస్యుల నెల్లరను వీడ్కొని సింహము పర్వత గుహను వలె రాజాంతఃపురమున ప్రవేశించెను. చక్కని వేషములతో ఆభరణాదులతో మనోహరముగానున్న సుందరీమణులతో ఆ రాజభవనము నిండియుండెను. అది దేవేంద్ర భవనమును తలపించుచు వెలుగులను చిమ్ముచుండెను. అట్టి మనోజ్ఞ మందిరమున దశరథుడు చంద్రుడు నక్షత్రములతో మిలమిలలాడుచున్న ఆకాశమున వలె ప్రవేశించెను. 6వ సర్గము. శ్రీరాముని పట్టాభిషేక వార్తను విన్నంతనే ప్రజలు సంబరముతో పొంగిపోవుట, పురమంతయును అలంకారములతో మిరుముట్లు గొలుపుట. వశిష్ఠ మహర్షి వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు స్నానకృత్యములను ముగించుకొని నిశ్చల మనస్కుడై విశాలాక్షి అయిన ధర్మపత్నియకు సీతాదేవితో కూడి శ్రీమన్నారాయణుని సేవించెను. పిమ్మట అతడు హవిస్సుతో కూడిన పాత్రను శిరమున దాల్చి అగ్నికి ప్రదక్షిణ నమస్కారములను అనర్చి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి జ్వలించుచున్న అగ్నియందు శాస్త్ర ప్రకారము హోమము చేసెను. దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు తమకు శుభములు చేకూరుటకై సీతాదేవితో కూడి హోమము చేయగా మిగిలిన హవిస్సును స్వీకరించెను. పరమదేవమైన శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు మౌనముగా మనోనిగ్రహముతో దర్శనీయమైన విష్ణు మందిరమున చక్కగా పరచబడిన దర్భాస్తరణముపై వారు ఇరువురును శయనించిరి. శ్రీరాముడు వేకువజామునే మేల్కొని తన గృహమునకు పూర్తిగా అలంకారములను చేయించెను. సూతుల యొక్క దైవస్థుతులను, వంది మాగదుల నిర్వహించుచున్న స్తుతి పాఠములను, వంశావళి కీర్తనలను ఆలకించెను. పిమ్మట అతడు ఏకాగ్రతతో ప్రాతఃసంధ్యాది దేవత అయిన సూర్యుని ఉపాసించుచు గాయత్రి మంత్రమును జపించెను. సంధ్యోపాసన అనంతరము స్వచ్ఛమైన పట్టు వస్త్రములను ధరించి శ్రీరాముడు శ్రీమన్నారాయణుని సాష్టాంగ నమస్కార పూర్వకముగా స్తుతించెను. పిమ్మట బ్రాహ్మణులు శ్రీ సీతారాములను స్వస్తి వచనములతో ఆశీర్వదించిరి. ఆ బ్రాహ్మణోత్తముల యొక్క మధుర గంభీరములైన పుణ్యాహవాచన వేద ఘోషలు, తూర్య ధ్వనులు అయోధ్య ఎంతటను మారుమ్రోగెను. సీతాదేవితో కూడి రాఘవుడు ఉపవాసాది దీక్షలను స్వీకరించినట్లు విని అయోధ్యావాసులైన జనులందరూ పరమానంద భరితులైరి. అనంతరము పురవాసులందరూ శ్రీరామ పట్టాభిషేకము జరగబోవుచున్నదని విని ప్రభాత సమయముననే వీధులకును శుభ్రపరిచిరి. కస్తూరి కలయాపు జల్లి రంగవల్లికలను తీర్చిదిద్దిరి. ద్వార తోరణములతో పూలమాలలతో అలంకరించిరి. పురమును శోభాయమానమునర్చిరి. తెల్లని మేఘములచే ఆవృతములైన పర్వత శిఖరముల వలె ఎత్తైన దేవాలయముల మీదను, వీధుల కూడళ్లయందును, రాజమార్గములయందును, దివ్య భవనములపైనను, కోట బురుజుల మీదను, వివిధములగు వస్తువులతో నిండియున్న విక్రయశాలలపైనను, సకల సంపదలతో తొలతూగుచున్న శ్రీమంతులైన గృహస్థుల భవనముల మీదను, సకల సభా మందిరములపైనను, అత్యున్నతములైన అందరికీ దూరము నుండియే కనపడుచున్న మహావృక్షముల మీదను విచిత్రములగు ధ్వజ పతాకములు ఎగరవేయబడెను. ఆ పతాకముల దగదగలు కనువిందు గావించుచుండెను. పురమునందలి సమస్త ప్రదేశములయందు నటీనటులు ప్రదర్శించు చక్కని దృశ్యములను, ఆహ్లాదకరమైన నర్తకుల నాట్య భంగిమలను, గాయని గాయకుల మధుర గానములను ప్రజలకు చూడముచ్చటగా గొల్పుచు వీణుల విందనర్చును. వారి మనస్సులను దోచుకొనుచుండెను. పట్టాభిషేక ముహూర్తము సమీపించుచుండటంతో శ్రీరామాభిషేక కథలను వనితారత్నములు గృహములలోను, పురుష పుంగవులు ప్రాంగణములయందును ముచ్చటించుకొనుచు మురిసిపోవుచుండిరి. ఇండ్ల ముంగిళ్ల యందు ఆడుకొనుచున్న బాలబాలికలు సైతము గుంపులుగా చేరి రామాభిషేక మధుర గాథలను పరస్పరము చెప్పుకొనుచుండిరి. రామాభిషేక మహోత్సవమును పురస్కరించుకొని పౌరులెల్లరూ రాజమార్గములయందు రంగురంగుల పువ్వులను చల్లిరి. ధూపములతో సుగంధములతో మార్గములన్నింటినీ పరిమళములతో గుబాళింపజేసిరి.
వీధుల యందు అమర్చబడిన వైతానములు, పోక చెట్లు, అరటి చెట్లు మున్నగు వాటి నీడలను తొలగించుటకు మరియు పట్టాభిషేక అనంతరము భద్రగజముపై శ్రీరాముని ఊరేగింపు జరుగునప్పుడు ఒకవేళ ప్రొద్దుగుంకినచో ఆ చీకట్లను తొలగించుచు వెలుగులను విరజిమ్ముటకు అన్ని రాజమార్గముల యందును దీప వృక్షములను అంటే వృక్షాకారములో దీపములను ఏర్పరిచిరి. పురజనులెల్లరును వైభవోపేతముగా ఇట్లు అయోధ్య నగరమును అలంకరించి శ్రీరాముని యవ్వరాజ్య పట్టాభిషేక సుముహూర్తమును కోరుకొనుచున్న వారై వీధుల కూడళ్ల యందును సభా భవనముల యందును గుమిగూడి పరస్పరము చర్చించుకొనుచు దశరథ మహారాజును ఈ విధముగా కొనియాడుచుండిరి. ఇక్ష్వాకు వంశమునకు వన్నె తెచ్చిన మహానుభావుడగు ఈ దశరథ మహారాజు తన వార్ధక్యమును గుర్తించి శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని చేయుచున్నాడు. ఇది ఎంతటి గొప్ప విషయము! శ్రీరాముడు లోకులందరి మంచి చెడ్డలను బాగుగా ఎరిగినవాడు. అతడు మనకు ప్రభువు కాబోవుచున్నాడు. ఇక అతడు మనకు చిరకాలము రక్షకుడుగా యుండును. మనకు అబ్బిన ఈ అదృష్టము దైవానుగ్రహ ఫలితమే. రఘురాముడు ఏమాత్రమును గర్వము లేనివాడు, విద్వాంసుడు, ధర్మబుద్ధి గలవాడు, సోదర ప్రేమకు కుదురైనవాడు, మనలను కూడా తన సోదరుల వలె ప్రేమతో ఆదరించువాడు. ధర్మాత్ముడైన దశరథ మహారాజు యొక్క అనుగ్రహము వలన శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తునిగా చూడబోవుచున్నాము. పుణ్యమూర్తి అయిన దశరథ మహాప్రభువు కలకాలము వర్ధిల్లుగాక. శ్రీరామ పట్టాభిషేక వార్తను ఎరింగిన వెంటనే నానా దిక్కుల నుండి వచ్చిన జానపదులు, పౌరులు పరస్పర సంభాషణలను అన్నింటినీ వినిరి. వారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును కనులారా చూచు వేడుకతో నగరమునకు చేరిరి. అప్పుడా రాము నగరము జానపదులతో కిటకిటలాడెను. నానా దేశముల నుండి విచ్చేసిన జనవాహినులు సంచారములచే ఆ నగరమునందేర్పడిన మహాధ్వని పర్వదినముల యందు ఉత్తుంగ తరంగములతో విజృంభించిన సాగర ఘోషను తలపించుచుండెను. ఆ అయోధ్య నగరము మహావైభవోపేతమగు ఇంద్రనగరమైన అమరావతి వలె ఒప్పుచుండెను. అది శ్రీరామ పట్టాభిషేక దర్శన కుతూహలముతో వచ్చియున్న జానపదుల కోలాహలముల సవ్వడులతో నిండియుండెను. అప్పుడది తిమింగళాది జల జంతువులచే అల్ల కల్లోలమైన సముద్ర జలముల వలె కనపట్టుచుండెను. ఆ తర్వాత ఏం జరిగింది? మనకి రామ పట్టాభిషేకం అనగానే గుర్తొచ్చేది ముందుగా కొంతమందికి రాముడు గుర్తొస్తాడు, కొంతమందికి మందర గుర్తొస్తుంది, కైకేయి వృత్తాంతం గుర్తొస్తుంది. ఆ వృత్తాంతాన్ని ఏం జరిగింది అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదార విందార్పణమస్తు. స్వస్తి.